చాలా డబ్బులు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. నేను ఏపీకి వెళ్ళి ఏం చేస్తాను సార్? ఇండస్ట్రీ సైడ్ కి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పడానికి సార్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ పిలిచినప్పుడు అందరికీ చెప్పారు, ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్ రిప్రజెంట్ చేసి మాకు చెప్పేశారు. సో అప్పటి నుంచి మీరు చూస్తున్నారు కదా, అప్పటి నుంచి రిలీజ్ అయిన సినిమా అన్నిటికీ గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉంటున్నారు. సో ఆ సపోర్ట్ అలానే ఉంటుంది ఎప్పుడు అని. నా కాంబినేషన్ కాదు, నేను ఆయనతో పని చేయాలన్నది ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా. నాతో కాంబినేషన్ ఏంటి, నేను హీరోయిన్ ఏంటి, కానీ నేను ఎప్పటి నుంచో ఆయనతో ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బాలకృష్ణ గారితో పనిచేయాలని అందరికీ ఉంటుంది కదా, చాలా ఎక్కువ ఉన్నింది. సో నేను అదైతే నేను ప్రౌడ్గా చాలా చెప్పుకోగలిగింది ఏంటంటే, ఇప్పుడు నేను సినిమాలు చూడటం మొదలుపెట్టిన లాస్ట్ 25-30 years నుంచి కూడా బాలకృష్ణ గారిని నేను చూపించినట్టుగా ఎవరు చూపించలేదు. అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను. నా సినిమాలో వాళ్ళు ఉన్న విజువల్స్, ఇప్పుడు మా సినిమాలో ఉన్న విజువల్స్ లాస్ట్ 20-25 yearsలో ఎప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో విజువల్స్ అలా లేదు. ఫ్యాన్స్ అందరికీ ఒకసారి మళ్ళీ చిన్న చెప్దామని, 2nd హైదరాబాద్లో, తెలంగాణలో ఫస్ట్ ఈవెంట్, 4th డాలస్లో ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్, దాంట్లో ఒక మాస్ సాంగ్ లాంచ్ ఉంటుంది. 8th ఆంధ్రాలో విజయవాడ దగ్గర మేజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం బిఫోర్ రిలీజ్. ఇందాక ఆవిడ చెప్పినట్టు ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోవట్లేదు, కానీ తెలంగాణలో ఎలా ఈవెంట్స్ చేస్తున్నామో ఆంధ్రాలో అలానే ఈవెంట్స్ చేస్తాం, తెలంగాణలో ఎలా షూటింగ్స్ చేస్తున్నామో ఆంధ్రాలో అలానే షూటింగ్స్ చేస్తున్నాము. 2 స్టేట్స్ డెవలప్మెంట్కి మేము చేయాల్సిన మా హెల్ప్ సపోర్ట్ మేము చేస్తూనే ఉంటాం. అంతే తప్పితే షిఫ్ట్ అవడం గురించి నేను అన్నది దయచేసి దాని పెడార్థాలు తీయకండి అని చెప్దామని మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. ఫ్యాన్స్ అందరికీ ఒకసారి మళ్ళీ చిన్న చెప్దామని, 2nd హైదరాబాద్లో, తెలంగాణలో ఫస్ట్ ఈవెంట్, 4th డాలస్లో ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్, దాంట్లో ఒక మాస్ సాంగ్ లాంచ్ ఉంటుంది. 8th ఆంధ్రాలో విజయవాడ దగ్గర మేజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం బిఫోర్ రిలీజ్. ఇందాక ఆవిడ చెప్పినట్టు ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోవట్లేదు, కానీ తెలంగాణలో ఎలా ఈవెంట్స్ చేస్తున్నామో ఆంధ్రాలో అలానే ఈవెంట్స్ చేస్తాం, తెలంగాణలో ఎలా షూటింగ్స్ చేస్తున్నామో ఆంధ్రాలో అలానే షూటింగ్స్ చేస్తున్నాము. 2 స్టేట్స్ డెవలప్మెంట్కి మేము చేయాల్సిన మా హెల్ప్ సపోర్ట్ మేము చేస్తూనే ఉంటాం. అంతే తప్పితే షిఫ్ట్ అవడం గురించి నేను అన్నది దయచేసి దాని పెడార్థాలు తీయకండి అని చెప్దామని మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ.